మహారాష్ట్ర కేంద్రంగా ఫార్మా కంపెనీ పేరిట అక్రమంగా అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు సంబంధించిన వివరాలను సిపి సాయి చైతన్య కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాల్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోధాన్లో ఈ నెల 15, 16వ తేదీలో 2.5 కిలోల అల్ఫ్రాజోలంతో పట్టుబడిన ముఠా సభ్యులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. విచారణలో అల్ఫ్రాజోలం ముఠా ఆగడాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిధిలో ఉన్న సూర్యప్రభ ఫార్మా కెమికల్ ఇండస్ట్రీలో నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సూర్యప్రభ ఫార్మా కెమికల్ ఇండస్ట్రీ నిర్వాహకుడు అమర్ సింగ్ దేశ్ముఖ్, బయో స్టిమ్యులెంట్ కంపెనీ నిర్వాహకుడు బాబురావు బస్మరాజ్ మరియు కాశీ ట్రేడర్స్ ఫార్మా కంపెనీ నిర్వాహకుడు విశ్వనాథ్ కలిసి ముఠాగా ఏర్పడి అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారని తెలిపారు. వాటిని లక్ష్మణ్ గౌడ్ అనే మధ్యవర్తి ద్వారా తెలంగాణలోని పలు కల్లు డిపోలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు. దీంతో నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించి మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్లి జాతీయ రహదారి పక్కన బాబురావుకు సంబంధించిన కంపెనీలో నిల్వ ఉంచిన 3 కోట్ల రూపాయల విలువ చేసే 30 కేజీల అల్ఫ్రాజోలంను సీజ్ చేసినట్లు సిపి తెలిపారు. అలాగే అమర్ సింగ్ దేశ్ముఖ్ ఇంటి నుంచి 12 లక్షల నగదు, 4 కోట్ల విలువ చేసే కెమికల్స్ తో పాటు వీరు వినియోగించిన ఫోర్డ్ కారును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముఠాను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీస్ అధికారులకు సిపి సాయి చైతన్య రివార్డులను అందజేశారు. పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్ తో ఇల్లీగల్ గా అల్ఫ్రాజోలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్ఫ్రాజోలం దొరికింది మనకి సాలూరాలో. మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సూపర్విజన్ లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత ఎస్ఐలు మచిందర్, వంశీ, పీసీలు విశాల్, స్వాస్తిక్, మహాదేవ్, జగదీష్, తర్వాత ఉమెన్ పీసీ ఈ శ్రీమరన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 30 కేజీల అల్ఫ్రాజోలం, దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల అల్ఫ్రాజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ఫ్రాజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం